వెల్కమ్ టు వావి. కావలి పట్టణంలో గురువారం కావలి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పాత్రికేయుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సంవత్సరం రోజులు పూర్తి చేసుకున్న సందర్భంలో కావలి నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడిపించారా లేదా అనే విషయాన్ని పక్కన పెట్టి పైలాన్ విషయాన్ని సుమారు గంట సేపు మేధావుల సమక్షంలో ఒక కళ్యాణ మండపాన్ని తీసుకొని సమావేశం ఏర్పాటు చేసి వివరించడం జరిగింది. అయితే అభివృద్ధిని పక్కన పెట్టి పైలాన్ కేసు ఏమిటి అని ప్రశ్నించారు. అలాగే సంవత్సరం పొలంలో కావలి నియోజకవర్గంలో అభివృద్ధి కంటే దౌర్జన్యం, కక్షపూరిత స్వభావంతో మరియు పైలాన్ ధ్వంసం విషయంలో అమాయకులైన విలేకరులను అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం? ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, అభివృద్ధికి మేము సహకరిస్తాం, కావలిని అభివృద్ధి చేయాలే కానీ దౌర్జన్యాలు చేసి కావలిని కాపు కాస్తారా లేక కావలిని దౌర్జన్యానికి నిలయంగా మారుస్తారా అని విమర్శల వర్షం కురిపించారు. చాలా ఆప్తుడు, ఎందుకంటే రవిచంద్ర మేమంతా కూడా కలుస్తూ ఉంటాం అతనితో. మాకు చాలా ఆప్తుడు. నాతో కొన్నిట్లో ఇప్పటి నుంచి ఎప్పటి నుంచో నాతో పార్ట్నర్ కూడా కొన్నిట్లో ఉన్నాడు, దాంట్లో డౌట్ ఏం లేదు. ఎందుకంటే ఉన్న ఫ్యాక్ట్స్ నేను చెప్పాలి. నేను ఆయన కొన్ని వ్యాన్స్ కూడా కొనున్నాము, నేను ఆయన తన వ్యాన్స్ కూడా కొనున్నాము. పార్ట్నర్ కనుక ఏడాది బిజినెస్ చేసుకోవచ్చు. కాకపోతే మేము ఆంధ్రలో ఏం లేదు, మా బెంగళూరు మా ఉన్నాయి. ఆయన ఎంత ఆప్తుడో బాగా ఇట్లా కూడా బాగా ముఖ్యుడు. చెప్తాను నీకు. వాళ్ళు బిజినెస్ పర్సన్స్ అబ్బా. ఇతనికి ఉన్న వర్క్స్ క్యాన్సిల్ చేయించిన ఘనత కావ్యకి స్టడీ. అందులో ఒకటి కవిగమ్మ బ్రిడ్జి కావచ్చు, అదేవిధంగా కావలి కంకు రోడ్డు కావచ్చు, అదేవిధంగా తుమ్మగపెంటకి సంబంధించిన 2 హైవే బ్రిడ్జెస్ దాదాపు 9 కోట్ల రూపాయలతోటి పర్మనెంట్ ప్రాజెక్ట్స్ మేము అనుకుంటే ఆ 9 కోట్ల రూపాయలకు సంబంధించిన బ్రిడ్జెస్ 2 క్యాన్సిల్ చేయించారు. అంటే ఎక్కడ ఆదాయం వస్తుందో, ఎక్కడ వాటిని సద్వినియోగం చేయాలో ఒక కాంట్రాక్టర్గా కావ్యకృష్ణారెడ్డికి మంచి అవగాహన ఉంది. ఎక్కడ ఐస్ క్రీమ్ బాగా చెక్కొద్దో, ఎక్కడ ఐస్ క్రీమ్ అంతా ముందు తినేద్దాం అనేది అతనికి బాగా తెలుసు. కాబట్టి ఇవన్నీ కూడా చాలా చాకచక్యంగా మంచి నేర్పరితనంతో బ్రహ్మాండంగా ఇవన్నీ కూడా క్యాన్సిల్ చేయించాడు. సో అదేవిధంగా ఈరోజు దుత్తూరు నుంచి మద్దూరు దాకా రోడ్డు అది మోహాంలో శాంక్షన్ చేయించి కాంట్రాక్టర్ సురేష్ రెడ్డి గారు, ఇప్పుడు కూడా ఆయన చేస్తూ ఉన్నాడు. కాంట్రాక్టర్ సురేష్ రెడ్డి గారు ఆ రోడ్డు అంతా కూడా కావలి దాకా మనకి కంప్లీట్ చేయడం జరిగింది మోహాంలో. ఆ తర్వాత ఆ బ్రిడ్జి మీద వర్క్ చేసేది అందులో భాగమే. ఈయన సొంత నిధులు కాదు, ఏమీ కాదు, అందులో భాగమే. ఆ సురేష్ రెడ్డి గారే ఆ బ్రిడ్జిని కొంచెం రిపేర్ చేయడం జరిగింది. అయినా కూడా మరి అవి వస్తూనే ఉంటాయి. ఆ బ్రిడ్జికి ఆ క్రంపర్ జాయింట్స్ అంటారు, అంటే స్లాబ్కి మధ్యలో గ్యాప్స్ ఇస్తారు. అవి క్రంపర్ జాయింట్స్ ఉంటాయి. అవి వైబ్రేషన్స్కి అవి ఊడిపోతూ ఉంటాయి, మళ్ళీ చేసుకుంటూ ఉండగా అది కామన్. అది చేయించి ఆయన చేయిస్తే ఇదంతా కూడా నేను చేయించానని డబ్బా కొట్టుకోవటం, ఆడబోవటం, ఆ నలుగురు పట్టరాదు ఇంకా వాళ్ళకి ఉంది కదా, ఒక స్కిల్ అంతా యూజ్ చేసేసి కావకపోతే తరగట తినాలని పోరాయటం. ఈ విధంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అదే రోడ్డు కావలి పట్టణంలో నుంచి, అంటే జెండా చెట్టు కాడి నుంచి మద్దూరుపాడికి ఆ రోడ్డు కంటిన్యూ చేయాలంటే మేము ఆ రోజు సురేష్ రెడ్డి గారితో మాట్లాడాం. ఎందుకంటే హైవే స్పెసిఫికేషన్స్ సర్టన్ లిమిట్ వరకే ఉన్నాయి, ఇంత విడతని. అదే ప్రకారం ఆయన స్పెసిఫికేషన్ ప్రకారం చేస్తామంటే సురేష్ రెడ్డి గారితో మేము చెప్పి మున్సిపాలిటీ కమిషనర్ గారితో, ఇప్పుడున్న మున్సిపల్ కమిషనర్ గారితో కూడా మాట్లాడి డ్రైన్స్ ఎండ్ టు ఎండ్ అయింది. మీ లిమిట్ ఎంతవరకు ఉందో అంతవరకు మీరు కాంక్రీట్ రోడ్ పెట్టండి, మిగతా గ్యాప్ మున్సిపాలిటీలో పెట్టిస్తామని మేము చెప్పామన్నమాట.
ఈరోజు అవన్నీ వదిలేసి డ్రైన్స్ కాంపౌండ్ నుంచి 20 అడుగుల ముందుకి అటు ఇటు వేసేసి ఈరోజు ఆ రోడ్డుని వైండింగ్ తక్కువ చేసేసి ఫ్యూచర్ అభివృద్ధికి ఆటంకం కలిగించే విధంగా చేస్తూ ఉంటే కావలి ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారని అడుగుతాను. నేను చాలామంది మీడియా సోదరులతో కూడా మాట్లాడాను, దీని గురించి మాట్లాడండి. ఈరోజు మనం ముందు చూపు కానీ కాకపోతే మనం ఎప్పుడు కూడా 50 years ముందు ఉండాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి. 50 years ముందు ఉంటే ఆయన తెలుసు, ఆయన కాంట్రాక్టర్, పెద్ద కాంట్రాక్టర్. ఆ ముందు చూపు అనేది కాకపోతే భావితగా మన పిల్లలు ఇబ్బంది పడతారు. మన కావలి పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది, ట్రాఫిక్ ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఇప్పటికీ 2 lanes ఉంటే అది కాదు. ఈరోజు మన ట్రంక్ రోడ్లో నడిచే పరిస్థితి లేదు, వెహికల్స్ వస్తూ ఉంటే. సో అటువంటిది ఉండకూడదు అని ముందు చూపుతోటి దాన్ని ఎండ్ ఏమంటే దాన్ని కూడా పట్టించుకోకుండా నీ నిర్లక్ష్యం వల్ల కావలి నియోజకవర్గ ప్రజలు ఫ్యూచర్లో ఏ విధంగా ఇబ్బంది పడతారో ఒకసారి ఆలోచించాలని తెలియజేస్తున్నాను. నాకు తెలిసి ఎలక్షన్స్ ఉదయగొట్టి అటు తుమ్మగపెంట రోడ్డు ఇస్తా, అదే ఇస్తా, ఇదే ఇస్తా అని. ఎస్, మంచి పని చేస్తే మంచిది అని నేను మొదటి నుంచి సపోర్ట్ చేస్తాను. ఎక్కడెక్కడ వారికి ఆటంకాలు కలిగించిన మాట లేదు, వాస్తవం కాదు. ఈరోజు తుమ్మగపెంట రోడ్డు అది కూడా బ్రిడ్జి దాకా డ్రైన్స్, బోత్ సైడ్స్ డ్రైన్స్ మేము శాంక్షన్ చేపించి ఆ రోడ్డుని ఎండ్ టు ఎండ్ పెద్ద రోడ్డుగా అంటే 6 lanes కావచ్చు, 8 lanes కావచ్చు ఏపిచ్చి సెంటర్ లైటింగ్ మేము ప్రపోజల్ చేస్తే ఈరోజు తూతు మొత్తంగా వితౌట్ డ్రైన్స్ వేసి కొంత దూరం కంప్లీట్ చేయడం జరిగింది. దాని మీద మరి కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా ఆహా ఊహో అంట కాస్తుంటారో అర్థమవుతుంది. ఈరోజు మొన్న కూడా ఒక అబ్బాయి చనిపోయాడు తుమ్మగపెంట రోడ్డు కింద పడి, ఆటోగా పోతా ఆ గతుకుగా కింద పడి చనిపోయాడు. అది ఆ తుమ్మగపెంట రోడ్డు మొత్తం కూడా కంప్లీట్ చేసి 1వ తారీఖు జనవరి 1 ఆయన చెప్పింది డేట్. డెడ్ లైన్ మీకు గుర్తుందో లేదో, ఉందా గుర్తు? మహమ్మద్ ఇనిపిగా అది చెప్పండి గట్టిగా. ఇట్టే భయపడతా కదప్పా, అవును ఏమైతే వింటారు కదా, అంత జనాలు వింటారు కదా. కాబట్టి 1వ తారీఖు జనవరి 1కి కంప్లీట్ చేసి ఆ రోడ్డు మీద ఇక్కడి నుంచి తుమ్మగపెంట జంక్షన్కి పాదయాత్ర పెట్టి సెలబ్రేషన్ చేస్తామని చెప్పారు. ఏమైంది మీ వాగ్దానం? ఈరోజు ఇప్పటి వరకు ఆ కాంట్రాక్టర్ చేసే కాంట్రాక్టర్ పంకజ్ రెడ్డి. పాపం పంకజ్ రెడ్డి అంట నేను కమిషన్ ఇవ్వలేదని ఆ రోడ్డు ఆపేశాడని ఇవి కామెంట్ చేశాడు. నేను ఇప్పుడే మిమ్మల్ని అడుగుతున్నా, పంకజ్ రెడ్డికి మీకు ఎవరైనా ఉంటే ఆ నెంబర్ ఇస్తాను, ఫోన్ చేయండి. ఆనాడు ఆ రోడ్డు ఆగిపోవడానికి ప్రతాప్ రెడ్డి మిమ్మల్ని కమిషన్ అడిగాడా లేదా అని మీరు నిర్ధారణ చేసుకోవచ్చు. ఊరక బురద జరిగే కార్యక్రమాలు చేయటం కరెక్ట్ కాదు కృష్ణారెడ్డి గారు అని మీకు విన్నవిస్తున్నాను. ఓకే, అది అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు పంకజ్ రెడ్డి ఆ వర్క్ చేయడం లేదు. ఆ పంకజ్ రెడ్డి నేను చేయను, నాకు గిట్టుబాటు కాదు, నాకు వర్కౌట్ కాదు, నేను చేయను అని చెప్పి ఆపేసి ఉంటే వేరే ఏ విధంగా ఎమ్మెల్యే గారు డ్రామా ఆడుతూ ఉన్నాడు అనేది అందరికి అర్థమైపోయింది. ఓకే, అది కూడా పక్కన పెడదాం. చిత్తశుద్ధి అనేది ఉంటే గతంలో అక్కడ కాంప్లికేషన్గా ఉందనే అక్కడ ప్రెస్ క్లబ్ కట్టాలని అడిగినప్పుడు అక్కడ నేను 10 lakhs కమిట్మెంట్ అయ్యండి ఇంతకుముందు, ఇది ప్రెస్ క్లబ్ కడితే ఇద్దామని. అక్కడ కాంప్లికేషన్గా ఉంది కాబట్టి ఆ 10 lakhs కూడా నేను ఇవ్వను, కాంప్లికేటెడ్ సైట్లో కట్టేది వద్దు అని చెప్పి నేను ఆ రోజు అన్నా క్యాంటీన్ ఖాళీగా ఉంది, అది ఇప్పించండి అంటే అధికారులతో మాట్లాడి ఆ రోజు ఇప్పించడం జరిగింది. అటువంటి కాంప్లికేటెడ్ సైట్లో ఎమ్మెల్యే గారు ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే, ఆ పైలాన్ ప్రాజెక్టు మీద ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని ఏం చేయాలా?
ఆయన ఎమ్మెల్యే అయినాక అందులో వారితో భాగస్వాములుగా ఉన్న బీజేపీ వారు కూడా ఉన్నారు కాబట్టి వారితో మాట్లాడి ఆ ప్రదేశంలో అదే పైగాను మళ్ళా నిర్మించి ఉంటే చాలా సంతోషంగా ఉండేది. కానీ ఆయన ఒక దురుద్దేశంతో అక్కడ ఏమి కట్టాడు, ఐగో కావలి అని ఒక జాతీయ జెండాను పెట్టి పైగాను ప్రాజెక్టుని అవమానపరుస్తూ ఆడ ఆయన కట్టడం జరిగింది. ఆనాడు మన ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారికి గుర్తు రాలేదా అని నేను అడుగుతా ఉన్నా. ఆ అక్రమ కేసులు కూడా పాపం కొంతమంది ఎస్సీసీని బలవంత పెట్టి మీరు పెడితే పెట్టండి, లేదంటే వేరే చేత పెట్టిస్తాను కేసులు అని 12 మంది మీద కేసు పెట్టించడం ఎంతవరకు సబబు అని అడుగుతాను. ఎవరైతే కేసులు పెట్టారో ఆ ఇద్దరు కూడా బయట మాట్లాడుతున్నారు. మమ్మల్ని పెట్టమని బలవంతం చేశారు, ఒకవేళ పెట్టకపోతే ఇంకెవరి చేతనా ఆ కేసులు పెట్టిస్తాము, పెడతారా పెట్టగా మేము అని అడిగిన మీదట గత్యంతరం లేక వాళ్ళు పెట్టినట్టుంది అని మాకు సమాచారం వచ్చింది. కొంతమంది బలవుతూ ఉంటారు, వాడుకుంటూ ఉంటారు. ఇది సారాంశం. సో దీనికి 3/4 గంట కావలి నియోజకవర్గంలో ఉన్న మేధావుని, ఇతర పార్టీ నాయకులని, ప్రజా సంఘాలని, అనేక సంస్థలకు సంబంధించిన అంటే వ్యాపారస్తులు కావచ్చు, వాటికి సంఘాలు కావచ్చు, బంగారు వర్తకులు కావచ్చు, గుడ్డలు వస్త్ర వ్యాపార వర్తకులు కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ఇలా అందరినీ పిలిచి 3/4 గంట వాళ్ళు సుత్తి కొడితే పాపం కృష్ణారెడ్డి గారు ఎట్ట మొరాయించేది జనాలు కావాలి ఈ సుత్తిని. ఇప్పటికే నీకున్న నలుగురు భట్రాజు ఉన్నారు, వాళ్ళ సుత్తి వినగాక బగాయించగాక ఆ పొగడ్తో చూడగాక బయటికి చెప్పుకోగాక జనాలు చచ్చిపోతున్నారు. నీ సుత్తి కొద్దిగా ఆపితే కావలి ప్రజలకి బాగుంటుంది. నువ్వు చేసే అభివృద్ధి కార్యక్రమాలు నేను పలాన్ని చేయబోతున్నాను. ఓకే, ఒకవేళ నీ వల్ల కొత్త వర్క్స్ తెచ్చేది కాకపోతే గతంలో తెచ్చిన వర్క్స్ నేను కావచ్చు, మీ ఎమ్మెల్సీ కావాలంటే మా ఎమ్మెల్సీ కావే, ఎందుకంటే బేదా రవిచంద్ర గారు కూడా మా ఎమ్మెల్సీ, అదేవిధంగా మా రాజ్యసభ సభ్యులు బిఎమ్మ కావచ్చు, వాళ్ళు గతంలో శాంక్షన్ చేయించిన వర్క్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు కంప్లీట్ చేసి కావలి పేదలకి ఇవన్నీ కూడా గతంలో శాంక్షన్ అయిన వర్క్స్. అదేవిధంగా ఆనాడు రవిచంద్ర గారు కావచ్చు, బిఎంఆర్ గారు కావచ్చు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, ఇవన్నీ తీసుకొచ్చి వీటన్నిటిని కూడా నేను కావలి పేదలకి కంప్లీట్ చేసి నేను అందిస్తున్నానని ఆ సమావేశంలో చెప్పి ఉంటే కావలి ప్రజలు నిన్ను చాలా మెచ్చుకునేవారు. అటువంటిది వదిలేసి నువ్వు కొట్టిందే కొట్టడం పాచిపగ బాధ దాసగన్నట్టు చెప్పిందే చెప్పి జనాలని ఈ విధంగా ఇదిగించడం ఎంత మాత్రం నువ్వు ఒక టీచర్ అయినంత మాత్రాన క్లాసులో పిల్లకాయకి చదువు చెప్పిన విధంగా ఈరోజు నువ్వు మేధావులకి, అసోసియేషన్ ప్రెసిడెంట్స్కి, డాక్టర్స్కి, అదేవిధంగా ఇతర పార్టీలకి, అక్కడికి వచ్చిన నీ అభిమానులకి, మీ నాయకుడికి మీరు ఆ విధంగా చెప్పడం ఒక నచ్చగా. అందుకే చాలామంది నీ సినిమా వ్యాప్ అని ఈరోజు చెప్తా ఉన్నారు. నీకున్న నలుగురు భట్రాజు మాత్రం డబ్బా కొడతా ఆహా ఓహో నువ్వే దేవుడు అన్నట్టు మాట్లాడటం, అది కూడా జనానికి ఈ మధ్య వామిటింగ్ వస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికన్నా ప్రజా సంక్షేమం మీద మీరు దృష్టి పెట్టి కావలి నియోజకవర్గానికి ఏం చేస్తారో. ఓకే, 1 సంవత్సరం అయిపోయింది హానిమూన్ పీరియడ్ అని చెప్పారు. ఇప్పుడు ప్రజల
సౌకర్యార్థం కావలికి కావలసిన పనులు మీరు ఏం చేయబోతున్నారు, ఎంతలో కంప్లీట్ చేయబోతున్నారు అనేది చెప్పాల్సిన ఆవశ్యకత మీ మీద ఉంది. దానికి సంబంధించి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి సోన్స్ ప్రాజెక్ట్ ఎగ్జాంపుల్ కరుగమ్మ బ్రిడ్జ్ ఎత్తుకున్నాం. ఆనాడు బీదా మస్తారావు శాంక్షన్ చేయించారు. మేము వద్దుగా బాబు అండర్ పాస్ చేయిస్తే బాగుంటుందని ఆ ఎంకారెడ్డి, ఆ కంప్యూటర్ ఎంకారెడ్డి, వైకుంఠపురం ముందుగా నిన్న జరిగిన వెన్నుపోటు కార్యక్రమానికి మాకు సపోర్టుగా ఉండిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మొన్న కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని కళ్యాణ మండపంలో పెట్టడం జరిగింది. దానికి సంబంధించి కావలిలో ఉన్న మేధావులని, ప్రజా సంఘాలని, ఇతర పార్టీలని, అదేవిధంగా వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకుని, కావలి నియోజకవర్గ ప్రజలని ఆహ్వానించడం చాలా సంతోషం. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటే చాలా బాగుంటుంది అనుకుని అందరూ పోయారు. కాకపోతే ఈరోజు మేము దానికి వివరణ ఇవ్వాల్సిన ఆవశ్యకత మాకు కూడా ఉంది. కాకపోతే మాకంతా అంత టెక్నాలజీ చంద్రబాబు నాయుడు గాగా, మా కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గాగా అంత టెక్నాలజీ మా కాడ ప్రస్తుతానికి అయితే లేదు. ముందు ముందే చూస్తాం నేను పెట్టేది ఆ విధంగా హై టెక్నాలజీ చేయదు ఇదంతా కూడా చూస్తాము. చాలా మంది కూడా ప్రజా సంఘాలు అంతా కూడా పోయిన వాళ్ళు ఏదో ఆయన చేసిన ఘనకార్యాలు, అభివృద్ధి కార్యాలు ఇవన్నీ కూడా కావలి ప్రజలకి ఏం చేసింది అనేది చెప్తాడేమో అని పాపం ఆశగా. అదేవిధంగా ఆడపోయిన మేధావులు, ఇతర పార్టీ నాయకులు, ప్రజా సంఘాలు వాళ్ళంతా కూడా అట్లీస్ట్ స్టేజ్ మీదకి మమ్మల్ని పిలిచి మా సజెషన్స్ ఏ విధంగా చేస్తే కావలికి బాగుంటుంది అనేది కూడా అట్లీస్ట్ వాళ్ళని మాట్లాడిస్తారేమో అని కొద్దిగా ఆశతో చూస్తే, చంద్రబాబు నాయుడు గారు అయితే గతంలో ఇదే విధంగా నెల్లూరు కూడా ఒకటి పెట్టాడు. అట్లీస్ట్ అందరినీ పైకి స్టేజ్ మీదకి ఆహ్వానించి వాళ్ళని మాట్లాడమని అడిగి అవన్నీ చేశారు. ఈరోజు చూస్తే అసలు చంద్రబాబు నాయుడు ఉంది, పవన్ కళ్యాణ్ కూడా మించిపోయే విధంగా మన కావలి ఎమ్మెల్యే స్టేజ్ మీద ఎవ్వరు కాకుండా, ఎవరు క్వశ్చన్స్ అడగకుండా ఆయన చెప్పిన శృతినే ఇలాగా నేను చెప్పిందే శాసనం అన్నట్టు అభివృద్ధి అనేది పక్కన పెడితే ఆయన ఇచ్చిన ఇంపార్టెంట్ ఏంటంటే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ చేసిన అరాచకాలు అవి ఇవి అట్టన్నా ఏదైనా చెప్తాడేమో అని అనుకుంటే అది కూడా లేదు. ఎందుకంటే అదేం లేవు కాబట్టి గత ప్రభుత్వంలో ఏదో పనికిరాని సబ్జెక్ట్, ప్రయోజనం లేని సబ్జెక్ట్, ఒక పైరాన్ గురించి ఒక 3 గంటల శృతి వేస్తే అక్కడ సగం మంది వెళ్ళిపోయారు. ఇదేందో బాబు ఇది ఆడ భావించేది. ఈరోజు కావలి నియోజకవర్గం కాదు, మన జిల్లా మొత్తం కూడా అనుకుంటా ఉన్నాం. పైరాన్ గురించి ఏ విధంగా అక్రమ కేసులు అంటే ఆల్రెడీ క్లోజ్ అయిన
కేసుని మళ్ళా ఓపెన్ చేయించి కక్ష సాధింపు చేయడంలో భాగంగా 12 మంది మీద కేసులు పెట్టి దానికి సంబంధించి ఒక వ్యక్తిని అప్పుగా మరియు మార్చుకొని ఆ వ్యక్తి స్వప్రయోజనాల కోసం ఎమ్మెల్యే గారితో కలిసి మాట్లాడుకొని ఆయన మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి ఒక అప్పుగా ఒక నిందితుడిగా ఉన్న వ్యక్తి కావలి టౌన్లో పబ్లిక్గా చేయించి అది బ్రిడ్జి కూడా కంప్లీట్ కావడం జరిగింది మా హయాంలో. మేము ఇద్దరు కూడా ఆనాడు శాంక్షన్ అయింది కాబట్టి కైవేసి కంప్లీట్ అయింది. ఈరోజు అట్లీస్ట్ దాన్ని కంప్లీట్ చేస్తామని ఆ వైకుంఠపురం ప్రజలు కావచ్చు లేదా ఆ పక్క పోయే గ్రామాలకు సంబంధించిన ప్రజలు కావచ్చు అందరూ ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా వ్యాపారస్తులు కూడా ఇన్ని సంవత్సరాలు నష్టపోయిన వాళ్ళు కూడా గబాన్ని కంప్లీట్ చేస్తే బాగుండని అంటున్నారు. ఓకే, అది ఎట్టైనా సరే అది కంప్లీట్ చేయాలని మేము కూడా దృఢ సంకల్పంతో ఎక్కడి నుంచి అయితే దుత్తూరు నుంచి కావలి అంటే మద్దూపూర్ దాకా హైవే శాంక్షన్ చేయించామో ఆల్మోస్ట్ కావలి దాకా అది కంప్లీట్ చేయడం జరిగింది. సురేష్ రెడ్డి గారు అనే కాంట్రాక్టర్, అతనితోనే మేము రిక్వెస్ట్ చేసి ఆ టెండర్ మరీ వేయించి దాన్ని శాంక్షన్ చేయించాం. అతను చెప్పాడు, అంటే మాకు కూడా చాలా కాన్ఫిడెన్స్ ఉన్నది, తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వసతి అని. అతను ఎలక్షన్స్ అయిపోగానే స్టార్ట్ చేస్తామంటే ఓకే, ఎందుకంటే మనకు కావాల్సిన అభివృద్ధి ఈ విధంగా ముందా వెనకానే ఫౌండేషన్ స్టోన్స్ చూపించేది కాదు, అట్లీస్ట్ చేద్దాం ఉన్నది. ఆ టెండర్ని కూడా ఈరోజు క్యాన్సిల్ చేయించావు. అండర్ పాస్ ఓకే, అండర్ పాస్ చేయిస్తే చాలా మంచిది. అది దాంట్లో మీకు 100% మేము సపోర్ట్ చేస్తాం. నువ్వు ఆ టెండర్ని క్వాలిఫై చేసి అండర్ పాస్ పలానా టైం కాకపోతే నేను చేయిస్తాను అని మాట ఇవ్వగలవా? మాట ఇవ్వగలవా? ఈరోజు 4వ తారీఖు 3వ తారీఖు మీటింగ్ పెట్టావు. వచ్చే సంవత్సరం 3వ తారీఖు కాక నువ్వు మీరు కావ్యకిన్నాడు కాదు, మీరు ఆ కలుగోగమ్మ బ్రిడ్జికి సంబంధించి అండర్ పాస్ శాంక్షన్ చేయించి టెండర్ పిలిచి అది కంప్లీట్ చేసి ఇచ్చే బాధ్యత నాది అని కావలి ప్రజలకి వచ్చే 3వ తారీఖు లోపుగా, ఏది జూన్ 3/26 లోపుగా కంప్లీట్ చేస్తానని మాట ఇవ్వగలవా? నెంబర్ 1. అదేవిధంగా కావలికి సంబంధించి మద్దూరుపాడు నుంచి ముసునూరు దాకా మేము ఎండ్ టు ఎండ్ డ్రైన్ వేసి మొత్తం కాంక్రీట్ రోడ్డు వైడనింగ్కి 55 కోట్ల రూపాయలని శాంక్షన్ చేయించాను. దానికి సంబంధించి బృందావన కాలనీ కానించి ముసునూరు దాకా అటు ఇటు రోడ్డుకి వైపుగా ఎండ్ టు ఎండ్ డ్రైన్స్ ఫుట్పాత్ 10 అడుగు ఫుట్పాత్ వేయించేసి డ్రైన్ వర్క్ కంప్లీట్ చేసి మేము దానికి సంబంధించిన రోడ్డు కూడా కంప్లీట్ చేయాలని అనుకుంటున్న సమయంలో మా ప్రభుత్వంలో సంక్షేమ పథకాలకి ఫండ్స్ షార్టేజ్ అవటం వల్ల ఆ వర్క్స్ కొంచెం ఫండ్స్ రావడం ఇబ్బందికరంగా తయారైనందువల్ల దాంతోపాటు రోడ్డు వేయాలంటే కంకర కావాలి కాబట్టి ఆనాడు నీ అక్రమ క్వారీ సీజీ చేయబడటం వల్ల ఆ మెటల్ చెక్కక అది మన చేమకుర్తి నుంచి తేవాల్సినందువల్ల రేట్లు సరిపోక ఆ రేట్లని రెక్టిఫై చేసేదానికి టైం తీసుకున్నందువల్ల ఆ రోడ్డు కూడా వేయకపోయారు. ఈరోజు అధికారం వచ్చినాక మీకు ఆ రోడ్డు ఇంటి పేరు గువ్వగా శ్రీనివాసరెడ్డి నాతో పాటు ఏఎంఐ నాతో పాటు మద్రాసులో నాతో పాటు చదువుకున్నాడు, నాకు జూనియరు, నా రూముగానే మేమంతా కలిసి ఉన్నాము. అతనికి బతిమిగాడి ఆ కాంట్రాక్టు ఇప్పించడం జరిగింది. అతను నేను చేయలేను అన్నా కూడా నువ్వు చెయ్యాలి అని, లేదా నేను ఎక్కడో ఇక్కడ కావాలి ఇంకా వర్క్స్ చేయనీయమని చెప్పి అతని చేత ఒప్పించి ఈరోజు ఆ రోడ్డు
స్టార్ట్ చేయించారు. ఇంతవరకు ఒక్క పైసా ఇవ్వలేదు ఆ రోడ్డుకి సంబంధించిన బిల్స్. అతను గబో దిబో అని ఈరోజు వడ్డీగా తెచ్చి ఆ రోడ్డు చేయటం అతను బాధగా ఏ విధంగా మాకు తెలుస్తూ ఉంది. ఇదంతా ప్రతి ఒక్కటి ఎందుకంటే కావకి జనాలకు తెలియాలి. కావకి కాపు కాస్త ఈ మధ్య మానేసాడు. ఎందుకు అంటాం? ఎందుకంటే మేము చూస్తాను మన తెలుగుదేశం గెజెట్ ఈనాడుగా కూడా వస్తున్నాయి ఈ మధ్య ఎక్కువ. ఆయన విధ్వంసాలు, ఆయన చేసే అక్రమాలు అన్నీ. ఈరోజు నేను ఆయన చేసే అవినీతి గురించి మాట్లాడదలుచుకోవాలి. అది ఇంకా ఎపిసోడ్ 2 ఉంటుంది, తర్వాత మాట్లాడతాం. ఈరోజు ఓన్లీ అభివృద్ధి, మేము చేసిన విధ్వంసం ఏంది దాని మీదే మాట్లాడతాం. అవినీతి గురించి మాట్లాడంటే ఆయన ఎప్పుడైనా మాట్లాడతాడు, ఆ సమయం చూసి మేము మాట్లాడతాం. ఓకే. నెంబర్ 2, ఈరోజు ఈ పయానికి సంబంధించి ప్రెస్ మీట్ ఎవరు పెట్టారో ఎవరు పెట్టించారో కావాలి నేర్చుకోక ప్రజలకు తెలుసు. పాపం అమాయకులైన వివేకుల మీద వాళ్ళ మీద కేసులు ఏ విధంగా పెట్టించారో, అసలు ఇంకా కొంతమంది నాయకుల మీద, మా నాయకుల మీద ఎవరైతే మా పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డారో కొంతమంది మీద ఆ కేసులు పెట్టడం జరిగింది. అయినా కూడా ఎవరు ఈరోజు ఆయన పెట్టే కేసులకు లేదా ఆయన జైలుకు పంపిస్తే ఎవరు అన్నిటికీ సిద్ధం.